హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తమ్నేల్ చూసే ఉంటారు కదా, 4000 వాచ్ అవర్ ఎలా రావాలి అని. సో నాది కూడా ఇంకా 4000 వాచ్ అవర్ అవ్వలేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది. అందులో వీడియోస్ పెట్టబట్టి 1 మంతే అవుతుంది. 1 మంత్కి అంత రీచ్ ఏమి ఉండదు. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఏం లేరు, ఒక 2K బిలో ఉన్నారు. అండ్ అంత ఫాస్ట్గా వాచ్ అవర్ కూడా రాదు కదా, అందుకే అంటే వేరే వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు 4000 వాచ్ అవర్ ఫాస్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి. సో నేను వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా ఒక వీడియో వేస్తున్నాను. అంటే అది నాకు వర్కౌట్ అయిందన్నమాట. వర్కౌట్ అయింది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. మన వీడియోస్ని కొంతమంది చూస్తారు. అండ్ ఫాస్ట్గా వాచ్ అవర్ రావాలంటే బాగా కష్టం. అండ్ ఏదో ఒక వీడియో ఫాస్ట్గా వైరల్ అవ్వాలంటే ఇంకా కష్టం అన్నమాట. సో అట్లా మనది అవ్వాలంటే ఇంకా బాగా లేట్ అయిపోతుంది. సో ఆ వీడియో వచ్చే వరకు మనం చేసే ప్రయత్నం కూడా మనం చేస్తే బెటర్ అని చెప్పేసి, అంటే ఓపిక లేని వాళ్ళు ఇంకా లేట్ ఏంది అని నశించిపోతారు కదా. సో ఆ టైప్ వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ఏం లేదు, నేను పక్కన ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్లో, మీరు చూడండి. ఫస్ట్ ఇక్కడ యూట్యూబ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, నా అకౌంట్ అన్నమాట. ఇది నేను వీడియోస్ చేసే అకౌంట్, అంజు బ్లాగ్స్ అని. మళ్ళీ స్విచ్ అకౌంట్ వస్తగానే ఇక్కడ 2 అకౌంట్స్ వస్తాయి. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయినా నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవే ఉన్నాయి. ఇక్కడ అంజు బ్లాగ్స్ అని ఉంది కదా, ఈ 26 వీడియోస్ నాయే అన్నమాట. చూడండి, నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోని నేను ఇంకా ప్లేలిస్ట్లో పెట్టలేదు. సో మీరు చూడండి, నేను చూపిస్తే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అని వచ్చేసింది కదా, దాన్ని ఇప్పుడు నేను ఒత్తుతాను. ఇక్కడ ఆల్రెడీ నేను అంజు బ్లాగ్స్ అని ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, అందులో మనం పేరు సేవ్ చేసుకోవాలి. అందులో అంజు బ్లాగ్స్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి దాన్ని ఒత్తేసి కింద డన్ అని ఒత్తేయాలి. ఒత్తిన వెంటనే ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ అంజు బ్లాగ్స్ అని ఉంది. ఇవన్నీ నాయన్నమాట ఈ వీడియోస్. నేను అప్పుడప్పుడు రన్ చేస్తాను కాబట్టి ఇందులో వీడియోస్ వస్తున్నాయి, చూపిస్తున్నాం కదా, ఇవన్నీ నాయే. ఇప్పుడు ఈ వైట్ ల్యాబ్ అది ఉంది కదా, ఇప్పుడు దాన్ని నేను సేవ్ చేశాను. సో ఇక్కడ ప్లే అని ఉంది కదా, మనం అన్నిటిని ప్లే చేసుకోవచ్చు. ఏదైనా పని ఉండగా పని చేసుకుంటే ఇక్కడ ఫోన్ని ఇక్కడ పెట్టేసుకొని ఆటోమేటిక్గా ఈ వీడియోస్ అన్నీ నడుస్తూ ఉంటాయి. మధ్యలో 1-2 బ్రేక్స్ వస్తూ ఉంటాయి. సో వాటంతటా అవే ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ వీడియోస్ ఇవన్నీ నాయ అన్నమాట. అంతే, బ్యాక్ వచ్చేస్తాం. సో అంతే, ఇట్లా వేస్తే ఏంటంటే వీడియోకి వాచ్ అవర్ పెరుగుతూ ఉంటుంది. అంతలో అంటే మనం ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా పెడితే అది పాపులర్ అయ్యి అట్లా వాచ్ అవర్ రావచ్చు. అండ్ ఇలాగా అంటే ఓపిక నశించి, సో ఇట్లా వేస్తే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. అందుకే నేను ఇది యూజ్ చేశాను అన్నమాట. సో నాకు బెటర్ అనిపించింది, అందుకే ఇట్లా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో మీకు అట్లా వద్దు అనిపిస్తే వదిలేయండి. లేదు వాచ్ అవర్ రావాలి, నేను పెట్టి 1-2 ఇయర్స్ అవుతుంది ఇంకా వాచ్ అవర్ రావట్లేదు అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. అంటే డైలీ ఇట్లా ఇంట్లో మనం నార్మల్గా ఒక్కళ్ళకి కాకుండా 2-3కి ఇట్లా మొబైల్స్ ఉంటాయి కదా, నైట్ టైంలో ఈవినింగ్ టైంలో పని చేసుకునేటప్పుడు మొబైల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని రన్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా అవి రన్ అవుతూ ఉంటాయి. మధ్యలో 1-2-3 బ్రేక్స్ వస్తూ ఉంటాయి. బ్రేక్స్ వస్తే మనం స్కిప్ చేయొచ్చు, లేకుంటే అవే నడుచుకుంటూ పోయి మన వీడియో రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువసేపు రన్ చేయకండి, మొబైల్ పేలే అవకాశం ఉంటుంది. ఇది ఎవరు వీడియోలో చెప్పట్లేదు. సో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నాదేం పేలలేదు, కానీ పేలుతుంది అని చెప్పేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కువ రన్ చేయకండి. నాన్ స్టాప్ ఒక 1 మంత్ నైట్స్ మొత్తం రన్ చేస్తే మాత్రం 4000 వాచ్ అవర్ ఖచ్చితంగా వస్తుందంట. కానీ అట్లా రన్ చేయట్లేదు, ఎందుకంటే ఫోన్ పైన ఎఫెక్ట్ బాగా పడుతుంది. అప్పుడప్పుడు ఏదో 1-2-3 అవర్స్ ఎప్పుడూ ఒకసారి రన్ చేస్తున్నా, డేకి ఒకసారి 2 సార్లు అంతే. సో మీకు ఇష్టం ఉంటే మీరు రన్ చేయండి, లేదంటే లేదు. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మీ మోర్.